అవనికి తిరిగి స్వాగతం. వెలుగుతున్న దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు. అలాగే మనం చైతన్యవంతులమైతేనే ఇతరులను ప్రేరేపించగలం. సాధికారత అన్నది ముందు ఇంటి నుంచే మొదలు కావాలి. మన ఆలోచనల్లో ఉన్న వివక్ష తొలగిపోవాలి. చదువులో ఆడ మగ వివక్ష లేదు. ప్రతి కుటుంబంలో తల్లి తన కూతురి విషయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే ఆ తర్వాత తరం చైతన్యవంతంగా మారుతుంది. మనలో ఆ చైతన్యం వస్తేనే మన పిల్లలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో అడుగులేస్తారు. అంతర్జాతీయ వేదికలెక్కి తమ సత్తా చాటుతారు. కాబట్టి ఆలోచనలో వివక్ష ఉండకూడదు. మన ఆలోచన ధోరణే మన పిల్లలకు వస్తుంది అన్నది మర్చిపోకూడదు. నమస్తే, అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో ఒక మహిళను ఒక వ్యక్తి మోసం చేసి పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తికి చట్ట ప్రకారం ఎటువంటి శిక్షలు పడతాయో మనకు తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది రమ్య గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే అండి రమ్య గారు. ఇటీవల కాలంలో ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇంతకుముందు పెళ్ళైన విషయం దాచిపెట్టో లేకపోతే తనకు వచ్చే శాలరీ విషయంలో దాచిపెట్టి ఇంకో పెళ్లి చేసుకున్నప్పుడు ఎటువంటి శిక్షలు ఉంటాయి, ఆ అమ్మాయి ఏం చేయొచ్చు ఆ విషయంలో? ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మ్యాట్రిమోనియల్ నెట్లలో వెతుక్కోవడం, లేదంటే చాటింగ్ల ద్వారా ఫ్రెండ్షిప్ అవ్వడం వల్ల వాళ్ళు చెప్పిందే నమ్మాల్సిన పరిస్థితి. చుట్టాలు వెతికి 7 తరాలు చూసే పొజిషన్ అయిపోయి అబ్బాయి వరకు చూసి పెళ్ళిళ్ళు చేస్తున్న సందర్భాలు. దీనివల్ల తల్లిదండ్రులే ఉండి చూడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ చూపించండి, లేదంటే మీ సంబంధించి ఎడ్యుకేషన్ చూపించండి, శాలరీ స్లిప్ చూపించండి అడగలేని పరిస్థితి. డైరెక్ట్గా వీళ్ళే అడిగితే ఈ రోజే ఎట్లా అడుగుతున్నారంటే రేపొద్దుట ఎన్ని కేసులు ఫైల్ చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు ఏమన్నా అనుకుంటారని తల్లిదండ్రులు డైరెక్ట్గా అడగలేని పరిస్థితి అవుతుంది. అలాగే అమ్మాయిల విషయానికి వచ్చేసరికి రియల్గా లవ్ మ్యారేజెస్లో ప్రాపర్ ఎంక్వైరీ ఉండదు. అబ్బాయి ఏది చెప్తే అది నమ్మేయడం, ఆ మ్యానిపులేషన్లో ఉంటారు. నమ్మేసి ఇంట్లో అది చెప్పడం, లేకపోతే వీళ్ళిద్దరూ వెళ్ళి పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ సందర్భం వచ్చినప్పుడు చాలామంది మహిళలు చేస్తున్న మెయిన్ మిస్టేక్ ఏంటంటే 498 కేసు ఫైల్ చేస్తారు. ఒకవేళ నచ్చకపోతే కనుక నిజంగా ఒక వ్యక్తి అతని దగ్గర ఆ డాక్యుమెంట్స్ లేకపోయినా, ఎడ్యుకేషన్ లేకపోయినా, లేదా అంతకుముందు వేరే మ్యారేజెస్ చేసేసుకొని ఉన్నప్పటికీ ఉంటే కనుక వాళ్ళకి పిల్లలు ఉంటే ఈ సందర్భంలో చీటింగ్ కేసు మెయిన్గా అతను మోసం చేశాడు కాబట్టి ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి 420 కేసు ఫైల్ చేయొచ్చు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కనుక వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తెలిసి చేసుకున్నాడా తెలియక చేసుకున్నాడా అనేది తర్వాత పెడితే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి పిల్లలు కూడా ఉంటారు కాబట్టి తన్ని ఖచ్చితంగా మోసం చేసినట్లే లెక్క. ఆ అమ్మాయి చీటింగ్ కేసు ఫైల్ చేసే హక్కు అమ్మాయి మీద ఉంటుంది. నాకు అన్నీ చెప్పే చేశానండి, ఆ అమ్మాయికి అన్నీ తెలుసండి అని చెప్పి రివర్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా మహిళనే ఎక్కువగా మన చట్టాలు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి ప్రొటెక్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భం వచ్చినప్పుడు 498 పెట్టడంతో పాటు మోసపూరితంగా వివాహం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి సంబంధించి చీటింగ్ కేసు ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం కేసు రిజిస్టర్ చేస్తే కనుక 3 years పనిష్మెంట్ ఉన్న కేసు. నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రాపర్గా అంటే అంతకుముందు మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉంటే కనుక 7 years పనిష్మెంట్ పడడానికి అవకాశం ఉన్న కేసు. కాబట్టి 420 ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది తెలియక ప్రతి ఒక్కళ్ళు మహిళలు వెళ్ళిపోయి 498 ఫైల్ చేయడం, అది కొంత లిబరల్గా ఉండడం వల్ల స్టేషన్ బెయిల్స్ పోలీస్ స్టేషన్లోనే మ్యానిపులేట్ చేసుకోవడం, బయటకు వచ్చేయడం, కోర్టులో 4 సంవత్సరాలు తిరగడం, ఈ మహిళలు కూడా తిరగలేక ఎంతో కొంత కాంపెన్సేషన్ తీసుకొని సెటిల్ చేసుకోవడం, మళ్ళీ అతను ఇంకొక అమ్మాయిని చీట్ చేయడం, ఈ చైన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా అట్లా వెళ్ళిపోతుంది. సో ఖచ్చితంగా సీరియస్గా ఈ అన్యాయాన్ని అరికట్టాలి అనుకుంటే కనుక సెటిల్మెంట్లు చేసుకోకుండా ఖచ్చితంగా కేసు కంటిన్యూ చేసి ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేయగలిగితే ఆ కేసుకి సంబంధించి ప్రాపర్ పనిష్మెంట్ అతనికి పడుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత కూడా సెషన్స్ కోర్టు, ఆ తర్వాత హైకోర్టుకి ఎంత వెళ్ళినప్పటికీ ఈ కోర్టుల చుట్టూ తిరగడం, అడ్వకేట్లకి ఫీజు పెట్టుకోవడం అనేది కూడా ఒక రకంగా పనిష్మెంటే అతనికి. అంటే ఒక అమ్మాయిని మోసం చేస్తే జీవితం అంతా కూడా మ్యాక్సిమం లైఫ్ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందనే భయం అతనిలో కలిగించగలిగినప్పుడు ఇట్లాంటి అన్యాయాలు కొంతవరకు తగ్గితే తెలిసిన రోజునే ఇమీడియట్గా మనం ఆ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఒక 1 week 10 daysలో మనం కంప్లైంట్ ఫైల్ చేస్తే కనుక ఖచ్చితంగా అతనికి పనిష్మెంట్ పడుతుంది, భయం అనేది వస్తుంది. ఈ కేసు ఫైల్ చేశారని తెలిస్తే ఆ సరౌండింగ్స్లో అట్లా ఆలోచన విధానం ఉన్న జెంట్స్ కూడా ఆ తప్పులు చేయకుండా కంట్రోల్ చేయగలిగే ఒక ఛాన్స్ అయితే ప్రతి మహిళకి వస్తుందండి. జెంట్స్ విషయంలో నిజంగా సెక్స్కి పనికి రాకపోవడం ఇంపార్టెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది.
అంటే వాళ్ళు చెప్పరు, ఒక్కసారి సొసైటీలో పెళ్ళి అయిపోతే చాలు అని. ఇంట్లో పేరెంట్స్కి కూడా తెలుసు, ట్రీట్మెంట్ వాడుతున్నాం, ట్రీట్మెంట్లో క్యూర్ అవుతుంది, అది మ్యారేజ్ అయితేనే కదా ఈ ప్రాబ్లం క్యూర్ అయ్యేది అన్న ఉద్దేశంతో ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చేయడం, పెళ్లి చేసేయడం, దాంట్లో మళ్ళీ డౌరీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మళ్ళీ ప్రాపర్గా ఉంటాయి. వన్స్ ఒకసారి ఫస్ట్ నైట్లు ఇవి అరేంజ్ చేసిన తర్వాతే తెలుస్తుంది అబ్బాయి సెక్స్కి పనికిరాడు అని. సో ఈ సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో మహిళలు ఉంటున్నారు. సో వీటికి సంబంధించి రెగ్యులర్గా మంత్లో ఒక 5 కేసెస్ అన్నా కానీ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో ఈ మధ్య మేము సర్వే చేసిన రిపోర్ట్స్లో తెలిసిందండి, ఒక 5-6 కేసెస్ కంపల్సరీ దీనికి సంబంధించి ఉంటున్నాయి అనమాట. సో వీళ్ళు ఈ రకంగా మమ్మల్ని మోసం చేశారు. వీళ్ళకి జెంట్స్కి కొంత స్వతహాగా తెలుస్తుంది, సైంటిఫిక్గా ఉన్న రీజన్. మహిళలకి ఫిజిటిటీ అనేది బయటికి తెలియకపోవచ్చు కానీ జెంట్స్కి విషయానికి తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ అతను రివర్స్ అయితే కనుక టెస్ట్ పోలీస్ స్టేషన్లో దానికి సంబంధించి పిటిషన్ వాళ్ళే పోలీసులే సబ్మిట్ చేసుకొని వాళ్ళు కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొని ఇద్దరిని కూడా టెస్ట్లకి పంపించడం అనేది జరుగుతుంది. అది ప్రూవ్ అయితే కనుక వాళ్ళు ఆ ఎఫ్ఐఆర్ ఫీట్ చేసే ఛార్జ్ షీట్లో కూడా చాలా సివియర్గా ఫీట్ చేయడం జరుగుతుంది. ఆ పనిష్మెంట్ కూడా more than 7 years పనిష్మెంట్ పడడానికి ఛాన్స్ ఉంది. మన పీడ మనం వదిలించుకుందాం అనుకుని మహిళలు అనుకోవడం వల్ల అతను మళ్ళీ ఇంకొక అమ్మాయిని చూసుకొని ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మహిళలు 498 మిగతా కేసులు పెట్టడంతో పాటు చీటింగ్ కేసు కూడా పెట్టి ఈ అన్యాయం చేసిన, మోసం చేసిన జెంట్స్కి కాస్త సివియర్గా వాళ్ళ ఫ్యామిలీస్కి బుద్ధి చెప్పగలిగితే కొంతవరకు వీటిని కంట్రోల్ చేయొచ్చండి. రైట్ అండి, నిజంగానే రమ్య గారు, అంటే ఇటీవల కాలంలో చూస్తుంటే చాలా తీవ్రంగా ఉన్న సమస్య, మహిళలు ఎదుర్కొంటున్న సమస్య. మరి దీనికి చక్కటి పరిష్కార మార్గాలు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మన జీవితాల్ని మనమే నియంత్రించుకోవాలి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, స్వేచ్ఛగా కలలు కనడం, వాటిని సాకారం చేసుకోవడమే సాధికారత. పక్షి ఒక్క రెక్కతో ఎగరగలదా? అలాగే స్త్రీ లేని సృష్టి సంపూర్ణం కాదు. ఇది ఇవాల్టి అవని. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV.